కూడా ల్యాండ్స్ అలాట్మెంట్లో కానీ ప్రభుత్వం ఏది చూసిస్తే అన్నీ కూడా శిరసా వహించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మాకు మంచి భారత్ గారు కానీ మంత్రి శ్రీనివాస్ గారు కానీ అందరూ మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఏపీఐఏసీకి సంబంధించి ఒక లేఅవుట్ లాగా చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నింటికీ కూడా ఏదైతే అన్నింటికీ కూడా ల్యాండ్ సెలెక్ట్ చేసేలాగా ప్రభుత్వం ద్వారా అన్ని నిర్ణయాలు కూడా తీసుకుని ముందరికి వెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాము. ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే భాగంగా ఈరోజు లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా మంత్రులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. పక్కన అందరూ కూడా ఇతర దేశాలకు కూడా వెళ్ళి వారు ఇన్వెస్టర్స్తో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. 100 రోజులు పూర్తి అయ్యే లోపలనే చాలా పరిశ్రమలకి ఈరోజు పారదర్శకంగా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క విషయంలో ఏదైతే మేనిఫెస్టోలో సూపర్ 6లో భాగంగా ఏదైతే ఉందో అవన్నీ పూర్తి చేయడానికి తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం ముందరికెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఎంతో ఈరోజు నమ్మి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి అందరూ కూడా ఇవ్వడం చాలా సంతోషిస్తున్నాను. అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో గత 2014-19 మధ్యలో ఏ విధమైన అభివృద్ధి వచ్చిందో ఈ రాష్ట్రానికి అదేవిధంగా 2024 నుంచి కూడా అదే అభివృద్ధి మార్గదర్శకాలు అన్నీ కూడా తీసుకుని ఈజీ డూయింగ్లో అందరికీ కూడా పరిశ్రమ ఎవరైతే సంబంధించి చిరుతరహా పెద్దతరహా పరిశ్రమ అన్నింటికీ కూడా పర్మిషన్స్ అన్నీ ఇప్పించి అన్నీ కూడా పథకం చేస్తాం. చిరుతరహా అంటే ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయి. ఎందుకంటే పారిశ్రామికంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన తర్వాత 2014 తర్వాత ఎంతో నష్టపోయి ఉన్నాం కాబట్టి దానికోసం ఇవ్వడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దాని దృష్టిగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వేగంతో పరిగెత్తుతా ఉన్నారు. కాబట్టి అందరూ సహాయ సహకారాలు చేస్తామని